ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడైన దేవానికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. తండ్రి, ఈ దినాన ప్రభువా నీ బిడ్డలు అయ్యా యూట్యూబ్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా మరి నాయనా ప్రాంగణంలో నీ స్వరం వినాలని మేమంతా ఆశపడుతున్నాం. దయచేసి దేవా మాతో అందరితో మాట్లాడమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రియ దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, ఈ క్రైస్తవ జీవితంలో అనేది చాలా భయంతోనూ భక్తితోనూ అలాగే జ్ఞానంతోనూ జీవించవలసిన జీవితం. ఆమేన్, హల్లెలూయా. జ్ఞానం గలవాడు అపాయంలో పడడు. మూర్ఖ చిత్తుడు ఏమవుతాడు? అపాయంలో పడతాడు. జ్ఞానవంతులు పడరు. జ్ఞానం కలిగినటువంటి స్త్రీ ఏం చేస్తుంది? తన కుటుంబాన్ని కట్టుకుంటుంది. మూర్ఖురాలు పెరికి వేసుకుంటుంది. దేవుని సంగమా, మనము క్రీస్తును బట్టి భయము కలిగి, భక్తి కలిగి, అలాగే జ్ఞానము కలిగి మనము నడుచుకునవలసిన వారమై ఉన్నాం. బైబిల్ సెలవిస్తుంది, అంత్య దినములలో అపవాది ఎలాగున్నాడంటే ఏర్పరచబడిన వారిని సైతం మోసపుచ్చుటకు. అవునా? అంతేనా? ఏర్పరచబడిన వారిని సైతం మోసం చేయడానికి వాడు ఏం చేస్తాడు? వాడి మాయోపాయములు చేస్తాడు. అందుకని చాలా జాగ్రత్తగా, ప్రార్థనపూర్వకంగా, భయభక్తులు కలిగి మనం ప్రభు సన్నిధిలో జీవించాలి. ప్రైజ్ ది లార్డ్. ఎంతసేపు మనము ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అంటారు చూడండి. ఆ మాదిరిగా ఏ స్థితిలో మనము క్రీస్తులో ఉన్నాము అదే స్థితిలో, అదే పొజిషన్, ఆత్మీయ స్థితిలో అలాగే ఉన్నట్లయితే ఒక సమయంలో మనం అపవాదిని ఎదిరించలేం. అపవాదిని గద్దించుడి, వాడు మీ మధ్యలో నుండి పారిపోతాడు. అపవాదిని గద్దించమని ప్రభు చెప్తున్నాడు. వాడు పారిపోతాడట. ప్రియ దేవుని సంగమా, ప్రియ దేవుని బిడ్డలారా, ఎవరి జీవితంలో అయినా ఎంత మంచి భక్తి జీవితం నువ్వు జీవించినా నీవు శక్తి లేనిదానిగా, శక్తి లేనివాడిగా, దేవుని శక్తి పొందని దానిగా, జ్ఞానము గల వాడిగా నువ్వు లేకపోతే ప్రమాదం. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాస్తున్నటువంటి 2వ పత్రిక 4వ అధ్యాయం 14వ వచనం చూద్దాం. 14-15 వచనాలు. అలెగ్జాండరు అను కంచెని వాడు నాకు చాలా కీడు చేసెను. అతని క్రియల చొప్పున ప్రభు అతనికి ప్రతిఫలం ఇచ్చును. అతని విషయమై నీవు జాగ్రత్తగా ఉండుము. అతడు మా మాటలను బహుగా ఎదిరించెను. నేను మొదట సమాధానం చెప్పినప్పుడు ఎవడు నా పక్షంగా నిలవలేదు. అందరూ నన్ను విడిచిపోయి ఇది వారికి నేరంగా ఎంచబడుకుండును గాక. అయితే నా ద్వారా సువార్త పూర్ణంగా ప్రకటింపబడు నిమిత్తమును అన్య జనులందరూ దాని విని నిమిత్తమును ప్రభు నా ప్రక్క నిలిచి నన్ను బలపరచను గనుక నేను సింహము నోట నుండి తప్పింపబడితిని. నేను సింహపు నోట నుండి తప్పింపబడితిని. ఎవరంటున్నారు ఈ మాట? పౌలు అంటున్నాడు. ఆయనది ఎలాంటి విశ్వాసం, ఎలాంటి అభిషేకం, ఎలాంటి పిలుపు గలవాడు, ఎలాంటి అభిషేకం గలవాడు, ఆయన ద్వారా ఎలాంటి సూచక క్రియలు, ఎలాంటి మహత్కార్యాలు, ఎలాంటి స్వస్థత కార్యాలు, ఎంత గొప్ప దైవజనుడు ఆయన. అలాంటి ఆ దైవజనుడు ఇస్తున్న సాక్ష్యం ఏంటంటే, నేను
సింహపు నోట నుండి తప్పింపబడి తిని. రాత్రింబగలు ప్రార్థన చేసుకునేవాడు ఆయన. వింటున్నారా? కడుపు నిండా తినడం, కంటి నిండా పడుకోవటం కాదు ఆయన జీవితం. ప్రొద్దున ఏం తిందాం, మధ్యాహ్నం ఏం తిందాం, రాత్రి ఏం తిందాం, ఇది కాదు ఆయన ఆలోచన. ఉపవాసాలు, పస్తులు, పోరాటాలు, ప్రయాణాలు, దాడులు, ఎన్నో 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 రకాల ప్రయాసాలతోని ఆయన పరిచర్యలో బలముగా పోరాడుతున్నటువంటి వ్యక్తి ఆయన. గొప్ప దైవజనుడు అపోస్తలుడైన పౌలు. ఇంతటి శక్తివంతుడైన పౌలు అంటున్నాడు, దేవుని సంగమా, ప్రభువు నా పక్కన నిలిచి నన్ను బలపరచెను గనుక నేను సింహము నోట నుండి తప్పింపబడి తిని. ఈ విషయం ఎరగక, ఈ విషయం తెలియక చాలామంది దేవుని బిడ్డలు బలహీనులుగా ఉండి అపవాది నోట కరచబడుతున్నారు, అపవాదికి చిక్కబడుతున్నారు, వాడు వేసే ఊరిళ్ళలో పడుతున్నారు, వాడు వేసే వలలో పడుతున్నారు. ఏదో ఉపాయం చేత సులభమైన చిక్కులు, మాయోపాయములు అవన్నీ ఎరిగిన వారముగా జీవించకపోతే మనము నష్టము కలగజేసుకునే వారముగా ఉంటాం. దేవుని సంగమా, అలెగ్జాంద్రు అను కంచరివాడు నాకు చాలా కీడు చేశాడు. అయితే అతని క్రియల చొప్పున ప్రభు అతనికి ఫలం ఇచ్చేశాడు, ప్రతిఫలము ఇచ్చేశాడు. కానీ అతడట, మా మాటలను బహుగా ఎదిరించను, నువ్వు జాగ్రత్తగా ఉండు. నా పక్కన ఎవరు నిలబడలేదు, అంతగా ఎదిరించాడంట. ఎంత జ్ఞానవంతుడు పౌలు, ఎంత జ్ఞానవంతుడు, ఎలాంటి అభిషేకం, ఎలాంటి దైవజనుడు. ఇలాంటి ఇంత గొప్ప దైవజనుడిని తరికించుటలో పౌలుకు మించిన వారు లేరు. బైబిల్ గ్రంథం బోధించుటలో పౌలుకు మించిన వారు లేరు. పాత నిబంధన కొత్త నిబంధన గ్రంథంలో ఏది తెలియని వాడిగా లేడు, అన్ని ఈయనంత తెలిసిన వాడు మరొకడు లేడు. అలాంటి మహానుభావుడైనటువంటి అపోస్తలుడైన పౌలును ఎదిరించాడంటే అతడు ఎలాంటి వాడు? అలాంటి వాడు నీకు ఎదురుపడా? నీ కుటుంబంలోకి రాడా? నీ బిడ్డల్లోకి రాడా? నీ భర్తలోకో నీ భార్యలోకి రాడా? ఎందుకు రాడు? అయ్యా, అన్నీ జయిస్తున్నాయా, నా భర్తను మాత్రం జయించలేకపోతున్నాయా, నా భర్తను మాత్రం జయించలేకపోతున్నాయా. అన్నీ జయిస్తున్నా నేను, అన్ని చోట్ల నేను గెలిచి వస్తున్నానయ్యా, కానీ నా భర్తను జయించలేకపోతున్నా. అన్ని చోట్ల జయిస్తున్నా, నా భార్యను జయించలేకపోతున్నా. అపవాది బలంగా పట్టుకుంటున్నాడయ్యా నా భార్యను, అపవాది బలంగా పట్టుకుంటున్నాడయ్యా నా భర్తను, అయ్యా అపవాది బలంగా పట్టుకుంటున్నాడయ్యా పిల్లలను. ఈ మధ్య పిల్లల ద్వారా శోధన మామూలుగా లేదయ్యా. అన్నీ బాగున్నాయి కానీ పిల్లలతో నాకు సమాధానం లేదయ్యా. దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, ఈ లోతైనటువంటి బోధ, ఈ లోతైన మర్మము తెలుసుకోకపోతే ఏదో ఒక బలహీనత, ఏదో ఒక లోపము, ఏదో ఒక బలహీనతను పట్టుకొని అక్కడ నుంచి నిన్ను వాడు పీడించడము, నిన్ను నలపడము, నిన్ను శోధించడము, నిన్ను కృంగదీయడము అపవాది బలమైన ప్రయత్నంగా చేస్తాడు. లేకపోతే పౌలంతటి వాడు ఎంత మాట, నేను ఊహించలేదు ఈ మాట పౌలు అంటాడని. ఎంత మాట అన్నాడు, ప్రభువు నా ప్రక్కన నిలిచి నన్ను బలపరచెను గనక నేను సింహపు నోట నుండి తప్పింపబడి తిని. సింహపు నోట నుండి తప్పింపబడి తిని అంటే అంత అభిషేకం గలవాడు, అంత ఆత్మ గలవాడు, అన్ని దర్శనములు గలవాడు, అంత ప్రత్యక్షత గలవాడు, అన్ని కృపా వరములు గలవాడు, అన్ని భాషల వరములు గలవాడు, ఇంత ఉన్నతమైనటువంటి దేవుడు ప్రత్యక్షత పొందినవాడే అంత చిక్కునబడితే, అంత నలగబడితే, అంత కృంగదీయబడితే,
ప్రభు బలపరచకపోతే నేను ఏమైపోయేవాడను, ప్రభు బలపరిచినందున సింహపు నోట నుండి తప్పింపబడ్డాను, నువ్వు జాగ్రత్తగా ఉండు తిమోతి అంటున్నాడంటే దేవుని బిడ్డ, పౌలును ఎదుర్కొనినటువంటి ఆ అలెగ్జాంద్రు మీద, ఆ కంచరివాడి మీద పనిచేసిన ఆ ఆత్మ ఎందరి మీద పనిచేస్తుందో తెలుసా? కొందరిళ్ళల్లో భర్తల మీద పనిచేస్తుంది, కొందరిళ్ళల్లో భార్యల మీద పనిచేస్తుంది, కొందరిళ్ళల్లో పిల్లల మీద పనిచేస్తుంది, కొందరిళ్ళల్లో ఇంట్లో యజమానులు ఎవరుంటారో పెద్దవాళ్ళు వాళ్ళ మీద పనిచేస్తుంది. కొన్నిసార్లు ఉద్యోగం చేస్తున్న చోట యజమానుడి మీద ఉండి మన మీద ప్రభావం చూపిస్తుంది. ఇట్లా 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 ఒక్కొక్క చోట ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్కరిని ఆ ఆత్మ వాడుకుంటూ ఉంటుంది. ఇక్కడ ఈ కంచరివాడైన అలెగ్జాంద్రును వాడుకుంటున్న ఆ దయ్యపు దురాత్మ, ఆ సాతాను, ఆ చీకటి శక్తి సంఘాలలో దేవుని బిడ్డలుగా బ్రతుకుతున్న వారు అనేకుల జీవితాల్లో అక్కడక్కడ వాడుతూ, అయ్యా చెప్తుంటారు, నాకు మంచి ప్రార్థన అయ్యా, నాది మంచి ఆశయ్యా, కానీ మా ఆయన వల్ల అయ్యా నేను ఏమైంది, మా ఆయన వల్ల మొత్తం వెనక్కి వెళ్ళిపోయానయ్యా, నేను ఏం సాధించలేకపోయాను, నేను ఏం చేస్తున్నావు మరంటే, ఏం చేస్తానయ్యా, ప్రార్థన చేస్తున్నాయా, దేవా ఆయనను మార్చు, దేవా ఆయనను మార్చు, దేవా ఆయనను మార్చు. ఇదే ప్రార్థన. దేవా ఆయనను మార్చు, దేవా ఆమెను మార్చు, దేవా పిల్లలను మార్చు, దేవా భర్తను మార్చు, దేవా భార్యను మార్చు. దేవుడు ఈ దినము మనకు నూతన ప్రత్యక్షత ఇచ్చునుగాక. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. వాళ్ళని మార్చు, వీళ్ళని మార్చు, వీళ్ళని మార్చు, వాళ్ళని మార్చు. ఈ ప్రార్థన కాదు మనం చేయవలసిన ప్రార్థన. మనము చేయవలసిన ప్రార్థన అంతకు మించిన ప్రార్థన ఇప్పుడు మనం చేయబోతున్నాం. అధికారము గల దేవుని దాసుడిగా నేను ఈ ప్రార్థన చేయబోతున్నాను. ఈరోజు మనము మొట్టమొదలు ఈ దురాత్మను, ఈ స్పిరిట్ని, ఈ ఈవిల్ స్పిరిట్ని మనము మొట్టమొదలు మన కుటుంబాల్లోంచి, మన జీవితాల్లో నుంచి, మన శరీరాల్లో నుంచి మనము యేసయ్య నామంలో వెళ్ళగొట్టబోతున్నాము. కొంతమంది సేవను, పరిచర్యలో వారు ఎప్పుడు ఓటమి జయించలేకపోతుంటారు, పరిచర్యలో జయించలేకపోతుంటారు. అది ఒక అనుభవం, అది ఒక ఓటమి, అది ఒక పోరాటంలో, అది ఒక వెనక మెట్టు, ముందు మెట్టు కాదు. కుటుంబాల్లో, ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో ఇలాగ అనేకములు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు మనం ఒక ప్రార్థన చేయబోతున్నాము. ఇలాంటి ప్రార్థనలు మనం ఇంకా చేయబోతున్నాము. అయితే ముందు మనం ఒక ప్రార్థన చేయబోతున్నాం. దేవుని సంగమా, నా కుమారుడా తిమోతి, నీవైతే జాగ్రత్తగా ఉండు. వాడి విషయంలో జాగ్రత్తగా ఉండు అంటున్నాడు. వాడు నా మాటల్ని బహుగా ఎదిరించాడు, నా పక్షంలో ఎవ్వరు లేకుండా చేసేసాడు, నేను ఒంటరి వాడిని అయిపోయాను, నా పక్కన ప్రభువు నిలుచున్నాడు. అప్పుడు నేను బయటపడ్డాను సింహం నోట నుండి. మీ తలలపైన చేతులుంచండి. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను. దేవా, స్విచ్ ఆఫ్ చేసేసి, నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను. ఎవరెవరి జీవితాల్లో, ఎవరెవరి కుటుంబాల్లో ఈ ఆత్మ పనిచేస్తుందో, పౌలును ఎదురించుటకు ఈ కంచరివాడిని వాడిన, కంచరివాడి మీద పనిచేసిన దురాత్మ, దయ్యపు శక్తి, ప్రధానులలో ఒకటైన దురాత్మ శక్తి, అపవాది అనుచరులలో ప్రధానుడైనటువంటి ఒక దయ్యపు దురాత్మ శక్తి ఎవరి కుటుంబాల్లో పనిచేస్తుందో,
ఎవరి ఇళ్లల్లో ఎవరి మీద పని చేస్తుందో, భర్తల మీద పని చేస్తుందో, భార్యల మీద పని చేస్తుందో, బిడ్డల మీద పని చేస్తుందో, వ్యాపారం మీద పనిచేస్తుందో, కుటుంబం ఉద్యోగం మీద పనిచేస్తుందో, బిడ్డల శరీరాల్లో ఏ అవయవం మీద పనిచేస్తుందో, అధికారము గల నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో నీ దాసుడనైనా నేను యేసు నామములో ఈ మాట విడుదల చేస్తున్నాను. ఇప్పుడే ఆ దురాత్మ విడిచి వెళ్ళిపోవును గాక. ఇప్పుడే ఆ దయ్యపు శక్తి విడిచి వెళ్ళిపోవును గాక. ఇప్పుడే ఆ మధ్యాకాశ ప్రధాన దురాత్మ, ఆ సమూహపు అధికారపు గల దయ్యపు శక్తి విడిచిపెట్టి వెళ్ళిపోవును గాక. ఎస్ లార్డ్. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఇలాంటి విడుదలలు మనం చాలా చూడబోతున్నాం. ప్రైజ్ ది లార్డ్. చాలా చాలా చూడబోతున్నాం. ఈరోజే కాదు, రానున్న రోజుల్లో కూడా. దేవుడు ఈ 40 దినాలు సంఘము క్షేమము అభివృద్ధి అని మనలను ఉపవాసంలోకి నడిపించాడు. అయితే ఏదో ఒక మాటతో ధ్యానం చేసుకుంటూ, ఒక మాట వింటూ, ఒక మాట పలుకుతూ, ఒక కీర్తన పాడుతూ, ఒక స్తుతి కీర్తన, అలా కాదు ఇది. అలాంటి పరిచర్య, అలాంటి ఉపవాస కూడికలు కావివి. ఒక్కొక్కరి జీవితంలో 40 ఏళ్ళు 50 ఏళ్ళు ఆ దురాత్మను జయించలేక వాళ్ళు చచ్చిపోయారు కూడా. వాళ్ళు చనిపోయారు కూడా. ఆ దురాత్మను జయించలేక వాళ్ళు అన్యుల్లో కలిసిపోయారు. వాళ్ళు ఆ దయ్యపు శక్తిని జయించలేక అన్యుల్లో కలిసిపోయిన కుటుంబాలు ఉన్నాయి, చనిపోయిన కుటుంబాలు ఉన్నాయి, భార్యాభర్తలు విడిపోయిన కుటుంబాలు ఉన్నాయి, పిల్లలు సూసైడ్ చేసుకున్న కుటుంబాలు ఉన్నాయి. ఇవి అన్యులు కాదు, నేను చెప్తుంది క్రైస్తవుల కుటుంబాల్లో. దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, ప్రభు పిలుపు మేరకై నాటుటకును పెకిలించుటకును అధికారం గలవాడిగా, ఆయన దాసుడిగా, ఆయన ప్రతినిధిగా, ఆయన ప్రవక్తగా నేను ఈ మాటలు మీతో పంచుకుంటున్నాను. ప్రభు నాతో చెప్పి ఉన్నాడు, ప్రభు నన్ను బలపరిచి ఉన్నాడు. ఇదిగో నీవు ఇచ్చట బంధించింది పరలోకంలో బంధింపబడుతుంది, నువ్వు ఇక్కడ విప్పింది పరలోకంలో విప్పబడుతుంది. ఎందుకంటే నేను నీకు అధికారమును ఆత్మను అనుగ్రహించి ఉన్నాను. నేను నీతో నిలిచి ఉన్నాను. నేను నీ తలపైన నా దక్షిణ హస్తమును ఉంచి ఉన్నాను. ఎదిగో నేను నీ నోటిలో నా మాటలను ఉంచి ఉన్నాను అని ఆయన మాట్లాడి ఉన్నాడు. దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, పౌలు ఎంత అధికారం గలవాడంటే, పౌలు ఎంత ఆధిక్యత పొందినవాడంటే, ఎంత గొప్పనైన స్థానంలో పౌలు వాడబడినాడంటే, అపోస్తుల కార్యములు 13వ అధ్యాయము, అపోస్తుల కార్యములు 13వ అధ్యాయము 6వ వచనం నుంచి చూద్దాం. వారు ఆ ద్వీపమందంతటా సంచరించి షాపు అను ఊరికి వచ్చినప్పుడు గారడి వాడును పాపు అను ఊరికి వచ్చినప్పుడు గారడి వాడును అబద్ధ ప్రవక్తునైన బర్ యేసు అను ఒక యూదుని చూచిరి. ఇతడు వివేకం గలవాడైన సెర్గి పౌలు అను అధిపతి యొద్ద నుండెను. అతడు బర్నబాను సౌలును పిలిపించి దేవుని వాక్యం వినగోరెను. ఇక్కడ సెర్గి పౌలు అనే ఒక అధిపతి ఉన్నాడట. అతడు బర్నబాను పౌలును పిలిపించుకొని దేవుడి వాక్యమును వినగోరాడంట. హల్లెలూయా. దేవుడి వాక్యమును వినగోరాడట. అయితే చదువున్నాను. అధిపతిని విశ్వాసమును తొలగింపవలని యత్నము చేసి వారిని ఎదిరించెను. ఎలుమా అను పేరునకు గారడి వాడని అర్థం. ఈ గారడి వాడు ఏం చేస్తున్నాడంటే అబద్ధ ప్రవక్త అయినటువంటి గారడివాడు, ఈ బర్యేసు అనేటటువంటి గారడివాడు, ఈ ఎలుమా అనేటటువంటి ఈ గారడివాడు ఏం చేస్తున్నాడంటే ఆ అధిపతి యొక్క విశ్వాసమును తొలగించివేయాలి. ఏం చేయాలి? ఆ అధిపతి యొక్క విశ్వాసమును తొలగించి వేయాలి. ఈ రోజుల్లో కూడా చాలామంది ఉన్నారు ఈ గారడి వాళ్ళు. ఈ రోజుల్లో కూడా ఈ ఎలుమ అనేటటువంటి గారడి వాళ్ళు
ఈ బర్యేసు అనేటటువంటి అబద్ధ ప్రవక్త అయినటువంటి గారడి వాళ్ళు చాలామంది ఉంటున్నారు. అయితే వీళ్ళు ఏం చేస్తారంటే విశ్వాసంలో బలపడుతున్న వారిని బలహీనపరుస్తారు, విశ్వాసంలో వారు నూతనమైన కార్యాలు చేస్తుంటే వాళ్ళని హేళన చేస్తారు, విశ్వాసంలో వాళ్ళు వృద్ధి చెందుతుంటే వాళ్ళని కిందికి లాగుతుంటారు. అయితే విశ్వాసం నుంచి తప్పింపజేయుటయే ఈ యొక్క అబద్ధపు ప్రవక్త, ఈ బర్యేసు, ఈ దురాత్మ యొక్క కార్యాచరణ అయి ఉన్నది. అక్కడ మనం చూసాము ఆ కంచరివాడి మీద పనిచేసిన ఒక దురాత్మ, ఆ స్పిరిట్, ఆ దురాత్మ ఒకటి, అది ఒక రకమైతే ఈ బర్యేసు, ఈ అబద్ధపు ప్రవక్త మీద పనిచేసే ఈ దురాత్మ ఇది మరి ఒకటి. ఈ దురాత్మ కార్యము, ఈ దురాత్మ పని ఏమిటి అంటే రక్షణ పొందుతున్న వారిని రక్షణ పొందకుండా చేయటం, విశ్వసించుతున్న వారి విశ్వాసమును బలహీనపరచటం, వాక్యము విని బలపడుతున్న వాళ్ళని బలహీనపరచటం. అబద్ధపు ప్రవక్త, వివేకము గల అబద్ధపు ప్రవక్త. ఈ గారడివాడు ఆ అధిపతి విశ్వాసము నుండి తొలగిపోవాలని ప్రయత్నం చేస్తున్నాడు. పౌలును ఎదిరించడం మొదలుపెట్టాడు. దేవుని సంగమా, దేవుని బిడ్డ, నాన్న, తమ్ముడు, చెల్లి, ప్రియ దేవుని సేవకుడా, మన జీవితాల్లో కూడా అనేకులు ఇలాంటి వాళ్ళు ఎదురవుతుంటారు. ఈ ఆత్మ గలవారు అనేకులు ఎదురవుతుంటారు. ఈ ఆత్మ అనేకుల మీద పనిచేస్తుంది. ఈ ఆత్మ కార్యాచరణ విశ్వాసంలో వృద్ధి చెందనివ్వకుండా, సంఘములో వృద్ధి చెందనివ్వకుండా బలహీనపరచుటయే ఈ ఆత్మకార్యం. అందుకు పౌలు అనబడిన సౌలు పరిశుద్ధాత్మతో నిండిన వాడై, ఆమేన్. ఇక్కడ పౌలు కనపడుతున్నాడు, ఇతడు పరిశుద్ధాత్మ చేత నిండిన వాడై ఉన్నాడు. ఇక్కడ అబద్ధపు ప్రవక్త కనపడుతున్నాడు, ఇతడు ఒక దయ్యపు ఆత్మ చేత నిండిన వాడై ఉన్నాడు. ఈ అబద్ధపు ప్రవక్తలు కూడా కొన్ని సూచక క్రియలు చేస్తారు, అబద్ధ ప్రవక్తలు కూడా కొన్ని కార్యాలు చేస్తారు, కొన్ని విషయాలు చెప్తుంటారు, కొన్ని మాటలు మాట్లాడుతుంటారు. కానీ వాళ్ళ అంతిమ లక్ష్యం ఏంటో తెలుసా? క్రీస్తు నుండి వేరు చేయుటయే, క్రీస్తు నుండి వేరు చేయుటయే. క్రీస్తుతో అంటు కట్టబడకుండా, క్రీస్తు వారిగా, క్రీస్తుతో రక్షణలో నడవకుండా, క్రీస్తుతో నిలవకుండా, క్రీస్తు సంఘముగా ఉండకుండా చేయుటయే ఈ దురాత్మ, ఈ అబద్ధపు ప్రవక్త యొక్క పని, కార్యాచరణ. అదే పనిగా వాదించడం మొదలుపెట్టినటువంటి ఈ గారడివాణ్ణి పౌలు అనబడిన సౌలు పరిశుద్ధాత్మతో నిండినవాడే అతన్ని తేరి చూచి సమస్త కపటముతో, సమస్త దుర్మార్గముతోను నిండినవాడా, అపవాది కుమారుడా. అప్పటి వరకు అబద్ధపు ప్రవక్త అని రాయబడింది, అప్పటి వరకు బర్యేసు అని రాయబడింది. కానీ ఇక్కడ కింద చెప్పబడుతుంది అపవాది కుమారుడా, అపవాది కుమారుడు. ఈ అపవాది ఈ ఆత్మ కలవారు అనేకుల ఇళ్లలో ఉంటారు. ఎందుకు ప్రార్థన? ఇప్పుడు ఏం ప్రార్థనకి వెళ్తావు? పనుంది, కూర్చో. ఏం ప్రార్థనకి వెళ్తావు? కాసేపు మాట్లాడదాం. ఏం ప్రార్థనకి వెళ్తావు? ఇక్కడ కాసేపు కబుర్లు చెప్పుకుందాం. ఏ ఆత్మ? ఈ ఆత్మ అపవాది పుత్రులలో ఒక పుత్రుడు వీడు, అపవాది అనుచరులలో ఒక అనుచరుడు వీడు. ఈ ఆత్మచేత ప్రేరేపించబడి, ఈ ఆత్మచేత పట్టబడి ప్రతి ఇళ్లల్లో, క్రైస్తవుల ఇళ్లల్లో, తక్కువ మంది ఇళ్లలో ఉండడు వాడు, కానీ చాలామంది ఇళ్లల్లో ఉంటాడు వాడు. ఒకవేళ వాళ్ళ ఇళ్లల్లో లేకపోతే చుట్టాలలని ఉంటాడు వాడు, వాళ్ళనన్నా పట్టుకొచ్చుకుంటాడు. ఏం చేస్తున్నావు ఇప్పుడు? పలానా అక్క దగ్గరికి వెళ్దాం పద, నువ్వు చర్చికి రెడీ అవుతుంటావు, ఆ అక్క వస్తుంది. నువ్వు చర్చికి రెడీ అవుతుంటావు ప్రార్థనకు, ఆ అన్న వస్తాడు. ఏం పని ఉండదు,
పెద్ద విషయం ఏమి ఉండదు. మరి నీకన్నా జ్ఞానం ఉండాలా? నువ్వన్నా అన్నం తిన్నట్టు ప్రవర్తించాలి కదా. నువ్వు గడ్డి తిన్నట్టే ప్రవర్తిస్తావు. ఆ అక్కతోని ఆ అన్నతోని ముచ్చట్లు. అరుగు మీద కూర్చుంటే అరుగు మీద సరిపోతుంది, సోఫాలో కూర్చుంటే సోఫా సరిపోతుంది. సమయం అయిపోయింది, ఇంకేం వెళ్తాంలే. అక్కడ వాడు గెలుస్తున్నాడు, అక్కడ వాడు ప్రణాళిక నెరవేర్చుకుంటున్నాడు. వాడు ఈ జ్ఞానం ఉండదు, ఈ ఆలోచన ఉండదు. ఏది ఏమైనా నా దేవుడి కార్యము ముందు, ఏదేదైనా తర్వాతే. జ్ఞానం ఉండదు దానికి. కొందరి ఇళ్ళల్లో పిల్లల్ని అడ్డం పెట్టుకుంటాడు. ఆ టైంకి ఏడుపు స్టార్ట్ చేస్తాడు వాడు. ఏం చేయాలా? ముందు నుంచి ప్రార్థన చేయాలి. ప్రభువా, నేను ఆరాధనకు వెళ్ళాలి ఏసయ్యా. బిడ్డల నుంచి దుష్టుడు కార్యం జరగద్దు ప్రభువా. బిడ్డలని ఆధీనంలో తీసుకో. బిడ్డలను అప్పచెప్పాలి. అప్పచెప్తారా? ఈ తల్లులు పాపిష్టి తల్లులు అంతా బిడ్డలను అప్పచెప్పరు. అంత ప్రార్థన భక్తి ఏడుంటుంది? మొబైల్ ఫోన్లు, నీచ కార్యాలు చూడడానికి, దరిద్రం కొట్టి సీరియల్ చూడడానికి సమయం సరిపోతుంది. ఆ పనికి మాలిన చెత్త చూసుకుంటా, చెత్త వినుకుంటా, చెత్త మాట్లాడుకుంటా, ఆ ఉద్యోగం చేసే చోట, వ్యాపారం చేసే చోట గంటల తరబడి సమయం అంతా పొడగొట్టుకొని ఆ బజార్లో ఈ బజార్లో సమయం గడిపి నిత్య నాశనానికి 4 అడుగుల దూరంలో గుడారం నిర్మించుకోవడానికి సిద్ధమవుతుంటారు. ఏమనంటే నేను క్రైస్తవురాల్ని, నేను ప్రార్థనా పరురాల్ని, ఎన్ని సంవత్సరాలు, 30 సంవత్సరాల నుంచి నాకు ప్రభు తెలుసు. పాపిష్టి ముఖం దానా, ఇంకా నువ్వు నరకానికి 4 అడుగుల దూరంలోనే ఉన్నావు. నీ బతుకు మారలేదు. ఎక్కడ పెట్టుకున్నావు నీ బతుకును? ఏమర్థమైంది నీ బతుకుకు? ఎన్నడన్నా తెలుసుకున్నావు ఆ సత్యము? నువ్వు ఎలా ఉండాలి? నువ్వు ఏం చేయాలి? నువ్వు నీ చుట్టూ నలుగురితో పాటు నువ్వు మారుతావా? నువ్వు వాళ్ళని మార్చాలా? ఒకటి చెప్పగలుగుతావా నువ్వు? దేవుని బిడ్డ, నువ్వు ఎక్కడి నుంచి చూసినా నాన్న, నువ్వు వయసులో పెద్దదానివైనా, తల్లివైనా, చిన్న బిడ్డవైనా, నేను నీకు ఒక్క మాట అడుగుతాను, చెప్పగలవా జవాబు? వారిలో ఉన్న అపవాది గొప్పవాడు బలవంతుడా? నీలో ఉన్న యేసు బలవంతుడా? నాలో ఉన్న యేసు అక్కడ యేసు ఉంటేగా బలవంతుడు. పాపిష్టి ముఖం దానా, దరిద్రుడా, యేసు ఉంటేగా బలవంతుడు. యేసు లేడు, అందుకే వాడు బలవంతుడై వాడు నిన్ను జయిస్తున్నాడు. వాడు నీలో దూరాడు, వాడే ఉన్నాడు నీలో, అందుకే వాడే బలవంతుడు. పైకి మాత్రం యేసు బలవంతుడు. మరి చూపించావా? బయలుపరిచావా? కార్యాలు జరుగుతున్నాయా? లేదు. నీ ఒంట్లో ఉన్నదాన్ని జయించలేవు, నీ ఇంట్లో ఉన్నదాన్ని జయించలేవు, బయట ఉన్నదాన్ని జయించలేవు, చుట్టాలను జయించలేవు, బంధువులను జయించలేవు, చంటి పిల్లల్ని జయించలేవు. ఎవరిని జయించక, దేన్ని జయించక ఎక్కడికి వెళ్తావు నువ్వు? ఏంది నీ ప్రయాణం ఏంటి? అంతటి మహాభక్తుడు, గొప్ప అభిషేకం గలవాడు, అటువంటి పౌలుని ఎదుర్కొంటున్నాయే అవి నిన్ను వదిలిపెడతాయా? నన్ను వదిలిపెడతాయా? నువ్వు నేను వాటికి ఏమన్నా అవి భయపడతాయా? నీకు నాకు ప్రయత్నం చేయయా? అవి బలం తీసుకొని ప్రణాళికలతో, మాయోపాయములతో, సులభమైన చిక్కులతో నా ఇంటికి రావా? వచ్చినప్పుడు వాటిని ఎదిరించకూడదా? వాటిని జయించకూడదా? వాటికి నజరేయుడైన యేసుక్రీస్తు నామమును బయలుపరచకూడదా? ఆ పేరున అపవాదిని గద్దిస్తే వాడు తొలగిపోడా? వెళ్ళిపోడా? అపవాదిని ఏం చేయాలా? గద్దించుండి, అపవాదిని ఎదురించుండి. అప్పుడు ఏమవుతాడు? వాడు మీ మధ్యలోని పారిపోతాడు. ఇక్కడ మనం చూస్తున్నాము, సాతాను కుమారుడా, అపవాది కుమారుడా, సమస్త నీతికి విరోధి. సమస్త నీతికి విరోధి. ఆగాదు, సమస్త నీతికి విరోధా? సమస్త ఎక్కడ? ఒక్క మనిషికి సువార్త చెప్తుంటే ఆపుతున్నాడు. సమస్త నీతికి విరోధా? నేను ఒక్క వ్యక్తినే, ఒక ఆత్మనే నేను అడ్డం తిప్పేశాను, పక్కకు నడిపించాను. సమస్త నీతికి విరోధివా నువ్వు? ఒక్క కుటుంబమే నేను సంఘంలో నుంచి పక్కకు తొలగించాను. సమస్త నీతికి విరోధివా నువ్వు? ఒక్క ఆత్మను నువ్వు పక్కకు నడిపించాలని చూసినా, దేవుని సన్నిధిలో నుండి ఒక ఆత్మను దొంగిలించాలని చూసినా, ఒకరు ప్రభువుని అంగీకరించకుండా నువ్వు చేసినా,
ప్రభు రక్షణ పొందకుండానట్లు నీవు ఒక్కరిని తప్పించినా నువ్వెవరివట? సమస్త నీతికి విరోధివి. నీవు ప్రభు యొక్క తిన్నని మార్గములు చెడగొట్టుట మానవా? ఇదిగో ప్రభు తన చెయ్యిని మీద ఎత్తి ఉన్నాడు. నీవు కొంతకాలం గ్రొడ్డివాడివై సూర్యుని చూడకొందు అని చెప్పెను. వెంటనే మబ్బును చీకటియు అతని కమ్మెను గనక అతడు తిరుగుచూ ఎవరైనాను చెయ్యి పట్టుకొని నడిపింతురా అని వెదుకుచుండెను. చేతులు తలపైన పెట్టండి. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. సర్వశక్తిమంతుడు అయిన దేవా, నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను. నీవిచ్చిన అధికారంతో ఈ మాటలు విడుదల చేస్తున్నాను. ఈ అపవాది కుమారుడనే ఆత్మ, సాతాను కుమారుడనే ఆత్మ, సమస్త నీతికి విరోధి అనే ఆత్మ ఎవరి కుటుంబాల్లో పనిచేస్తున్నాడో, ఎవరి జీవితాల్లో పనిచేస్తున్నాడో, ఎవరి శరీరాల్లో పనిచేస్తున్నాడో, ఎవరి పరిచర్యలో పనిచేస్తున్నాడో, ఎవరి వ్యాపారంలో పనిచేస్తున్నాడో, ఎవరి ఉద్యోగంలో పనిచేస్తున్నాడో, ఎవరి కుటుంబంలో బిడ్డల్లో పనిచేస్తున్నాడో, ఎవరి కుటుంబంలో భార్యలు పనిచేస్తున్నాడో, ఎవరి కుటుంబంలో భర్తలు పనిచేస్తున్నాడో, జీవము గల నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో, సర్వశక్తిమంతుడైన నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో అధికారము గల దేవుడి ప్రవక్తగా ఆ దుర్నీతి గల దురాత్మను యేసు నామంలో శపిస్తున్నాను, వాటిని గద్దిస్తున్నాను. యేసు నామంలో వెళ్ళిపోమని బిడ్డల జీవితాల్లోంచి, కుటుంబాల్లోంచి, శరీరాల్లోంచి యేసు నామంలో వెళ్ళిపోమని ఆజ్ఞాపిస్తున్నాను. యేసు నామంలో ఆ దయ్యపు దురాత్మ సాతాను కుమారుడు మరల ఎన్నడు బిడ్డల జీవితాల్లోకి, కుటుంబాల్లోకి, శరీరాల్లోకి రాకపోవును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. Man, Jesus, the mighty Lord. Yes, 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 yes. Almighty God, Almighty God, Almighty God, Almighty God. జీసస్. వీడట దేవుని తిన్నని మార్గములు చెదరగొడుతున్నాడట. సమస్త నీతికి విరోధి నీవు ప్రభు యొక్క తిన్నని మార్గములు చెడగొట్టుట మానవా? అప్పుడే కాదు, ఇంకా ముందు అనేకము చేశాడు వీడు. అనేకం చేశాడు వీడు, ఇలాగా అనేకం చేశాడు. అయితే ఒక అధికారము గల దేవుడి ప్రతినిధి వచ్చినప్పుడు వాడు నలగగొట్టబడతాడు, వాడు ఓటమి పొందుకుంటాడు. ప్రభు అయిన యేసు సమాజ మందిరంలోకి వచ్చినప్పుడు, ఆయన వాక్యం బోధించడం ఆరంభించినప్పుడు, అక్కడ 18 సంవత్సరాల నుంచి నడుము వంగిపోయిన స్త్రీ ఉంది కదా. వెంటనే ప్రభు అన్నాడు, అమ్మా నీవు విడుదల పొందు. ప్రైజ్ ది లార్డ్. వెంటనే ఆమె ఏమైంది? స్వస్థత పొందుకొని చక్కగా నిలిచింది. అక్కడున్న వాళ్ళు అంటున్నారు, ఈరోజు నువ్వు రావద్దు, ఈ కార్యాలు చేయొద్దు, పని చేయుటకు 6 దినములు కలవు కదా, నువ్వు విశ్రాంతి దినమున ఎందుకు వచ్చి ఈ పనులన్నీ చేస్తున్నావు? ప్రభు అంటున్నాడు, ఈమె అబ్రహాము కుమార్తె, కానీ ఆమెను దయ్యం బంధించింది. అది సమాజ మందిరం కాదా? అక్కడ ఆరాధనలు జరగలేదా? అక్కడ అన్ని దినములు వాక్యం బోధించబడలేదా? అక్కడ అన్ని దినములు దేవాది దేవుణ్ణి స్తుతించలేదా? ప్రతి విశ్రాంతి దినమున వారు చేసినదేమి? ప్రార్థనలు కావా, యాచనలు కావా, మొరలు కావా, విజ్ఞాపనలు కావా? అయినను ఈ దయ్యం వెళ్ళలేదే, అయినను ఆ స్త్రీ విడుదల పొందలేదే, అబ్రహాము కుమార్తె అయినను స్వస్థత పొందలేదే. ప్రభువైన యేసుక్రీస్తు ఎప్పుడైతే ఆ సమాజ మందిరంలో అడుగు పెట్టాడో, అమ్మ విడుదల పొందు అన్నాడంతే. విడుదల పొందింది. అధికారము గలవాడొచ్చినప్పుడే ఆ దయ్యములు అనుగుట ప్రారంభమవుతాయి. అధికారం గలవాడొచ్చినప్పుడే ఆ దయ్యములు అంచుట ప్రారంభమవుతాయి. ఎన్నెన్ని తిన్నని మార్గాలు చెడగొట్టావు, ఎంతమంది సువార్తను ఆటంకపరిచావు, ఎంతమంది రక్షణకు అడ్డుకట్ట వేశావు, ఎంతమంది దేవుడి సన్నిధిలోకి రాకుండా అడ్డంగా నిలబడ్డావు. ఇదిగో ఈ దినమున దేవుడు చెయ్యి ఎత్తి ఉన్నాడు, నీ కన్నులను అంధత్వంతో మొత్తుతున్నాడు అంతే. ఆమేన్.
వాడు గొడ్డివాడైపోయి ఎవరు నాకు సహాయం చేస్తారా వెంటనే 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 పరిశుద్ధాత్మతో నిండిన వాడై పౌలు మాట్లాడాడు. దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, దేవుని ప్రతినిధిగా ఈ మాట నేను మీతో పంచుకుంటున్నాను. అధికారము గల బోధ, అధికారము గల పరిచర్య, అధికారము గల సమయము, ఆయన నడిపింపులో జరుగు వేళ మనము అందుకే బైబిల్ ఏమని సెలవిస్తుందంటే, ఆయన దొరుకు కాలమందు ఆయన వెతకండి. ఆయన దొరుకు కాలమందు ఆయన ఎందుకండి ఎప్పుడు ఉండడా? ఎప్పుడూ ఉంటాడు, కానీ నీకంటూ ఒక కాలం నిర్ణయించాడు. ప్రైజ్ ది లార్డ్. నీకంటూ ఒక కాలం నిర్ణయించాడు. ఆయన దొరుకు కాలమందు ఆయన తట్టు తిరగండి, వెతకండి, అడగండి. ఎస్, ఎందుకు అంటే నీ నుంచి స్పందన కావాలి, నీ నుంచి సమకూర్పు కావాలి, నీ నుంచి సమర్పణ కావాలి, నీ నుంచి అప్పగించుకోవటం కావాలి. నువ్వు ఆయన అధికారానికి లోపడాలి, నువ్వు ఆయన ఆత్మకు అప్పగించుకోవాలి. ఆయనకు ఎంతగా 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 నేను చచ్చిన వాడినైతే నీ ప్రభువా, నీవు నా యందు జీవించుచున్నావు. ఆమేన్. కోరికలుండునా, ఇష్టాలుండునా, అవి జీవించు వాడికి కదా, చచ్చిన వాడికి ఉండవు కదా, సమాధి చేయబడిన వాడికి ఉండవు కదా. ఇదిగో దేవా, నేను నీ యందు మర్మముగా, నీ యందు మరుగున నేను ఉంటుండగా నీవు నా యందు బయలుపరచబడుచున్నావు. ఆమేన్. పౌలు మాటలు, పౌలు విశ్వాసం. దేవుని సంగమా, దేవుని బిడ్డ, ఇది నా వ్యక్తిగత ప్రార్థన, నా రహస్య ప్రార్థన. పౌలు సమర్పణ. ఆయన అంటాడు, ఏవి లాభకరమైనవో క్రీస్తు నిమిత్తము నేను నష్టముగా ఎంచుకున్నాను. దేవుని బిడ్డ, ఎప్పుడైతే నువ్వు ఆయన అధికారానికి అప్పగించుకోవో, ఆయనకు లోబడవో, ఆయన స్వాధీనంలోకి నువ్వు వెళ్ళవో, ఆయన నీలో నిలవడు, ఆయన నీ ద్వారా అధికారము గల కార్యములు జరపడు. మొదటి తిమోతి 4వ అధ్యాయం 7వ వచనంలో ఈ విధంగా రాయబడింది. తిమోతికి రాస్తున్నాడు, 4వ అధ్యాయం 7వ వచనం. అపవిత్రములైన ముసలపు ముచ్చట్లను విసర్జించి దేవభక్తి విషయంలో నీవే సాధకము చేసుకొనుము. సాధనము. సాధన అనగా సాధన అంటే ప్రాక్టీస్. సాధకము అని అంటే జీర్ణించుకోనుట, డెవలప్ చేసుకుంట లోపల. నీకు నువ్వే ఏమంటున్నాడు? అపవిత్రములైన ముసలమ్మ ముచ్చటలను విసర్జించు అంటే వాటిని ఏం చేయాలా? విసర్జించాలా. విసర్జన అంటే విడిచిపెట్టాలా. దేవభక్తి విషయంలో నీవే సాధకము చేసుకొనుము అంటే నీవే భుజించు, నీవే జీర్ణించుకో, నీవే బలం పొందుకో. ఇది నువ్వు ఏం చేయాలా? సాధకం, ఒక సాధన లాగా, ఒక ఎక్సర్సైజ్ లాగా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నీవు నాలో ఉన్నావు ప్రభా, నీవు నీవు నన్ను బలపరిచావు ప్రభా, నేను నీ యందున్నాను ప్రభా, నువ్వు నా యందున్నావు ప్రభా. ప్రార్థన పాట, ప్రార్థన స్తుతి, ప్రార్థన స్తుతి పాట, ప్రార్థన స్తుతి, స్తుతి పాట, ప్రార్థన ఆరాధన, ప్రార్థన. ఓ ప్రైజ్ ది లార్డ్. కొందరు ఫోన్ స్టార్ట్ చేస్తారు, ఫోన్లో మాట్లాడడం స్టార్ట్ చేస్తారు. ఏం వండారు, ఏం తిన్నారు, ఏం వండారంటే చిక్కుడుగాయలు వండాం అని అవతల ఆ పాపిష్టి తల్లి చెప్తే, ఈ పాపిష్టి తల్లి, మొన్న నేను కూడా మార్కెట్లో చిక్కుడుగాయలు తెచ్చిన, అందులో గింజలు ఏం లేవు, నువ్వు ఇవాళ తెచ్చిన దాంట్లో గింజలు ఉన్నాయా? ఏం చేసుకుంటారు? గింజలు ఏం చేసుకుంటారు? ఎత్తిన పోసుకోండి.
ఎంత వేదన కలుగుతుందో తెలుసా ప్రభువుకి, ఎంత బాధ కలుగుతుందో తెలుసా. ఈ పురుషుల్లో కొందరు దరిద్రులు ఏం చేస్తారంటే ఆ రోడ్ల మీద అక్కడిక్కడ కూర్చొని బాతాకాని చేస్తుంటారు. టీ కొట్ల దగ్గర, అక్కడ ఇక్కడ, ఆ షాప్ దగ్గర, ఈ షాప్ దగ్గర సమయం పోతూనే ఉంటుంది. ఇంకంతే. ఎంత దుఃఖం ఉంటుందో తెలుసా పరిశుద్ధాత్ముడికి. నిన్ను దేవుడు వెలిగించాడే, చీకట్లో ఉన్న నిన్ను వెలుగులోకి తీసుకొచ్చాడే, నిన్ను వెలిగించాడే. నిన్ను 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 వెలిగించిన ఆయన నిన్ను ఒక దీపస్తంభం మీద పెట్టాలని ఆశపడుతున్నాడే. కానీ నీ భ్రష్ట మనసు, నీ భ్రష్ట బ్రతుకు ఏ మంచం కిందో కంచం కిందో తప్ప దీపస్తంభం మీద పెట్టేలాగా నీవు కనపడతలా. ఎవరు కూడా దీపమునట మంచము కింద కంచము కింద పెట్టారట, దీపస్తంభం మీదే పెడతారట. మరి నువ్వు దీపంలాగా ఉంటే పెడతాడు. ఉన్నావా నువ్వు దీపంలాగా? ఉన్నావా నువ్వు దీపంలాగా? ఉంటున్నావా ఎప్పుడన్నా దీపంలాగా? దీపం అంటే ఏంటి? వెలిగిస్తుంది. మరి నువ్వేమో చీకటి తీసుకొస్తున్నావు కదా. దీపం వెలిగిస్తుంది. ప్రభు అంటున్నాడు, నేను లోకమునకు వెలుగై ఉన్నాను, నేను లోకమునకు ఉప్పై ఉన్నాను, నేను పరిశుద్ధుని కనుక మీరు పరిశుద్ధులేండి, నేను నీతిమంతుని కనుక మీరు నీతిమంతులేండి. మనల్ని దేవుడు ఏమంటున్నాడో తెలుసా? మీరు 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 వెలిగే నక్షత్రాలు. ఆమేన్. మీరు వెలిగే నక్షత్రాలు. నేను ఈ లోకంలో పుట్టినప్పుడు జ్ఞానులం అనుకున్న వాళ్లకు నక్షత్రాలు, తోకచుక్కలు నా జాడ చూపించాయి. కానీ ఈ లోకంలో జ్ఞానులం అనుకునేటటువంటి లోకంలో ఉన్న వాళ్ళందరికీ మీరు ఆ నక్షత్రాలుగా మారి నా జాడ చూపించాలి. ఆమేన్. నా జాడ చూపించాలి. నక్షత్రాలమై నక్షత్రాలమై నక్షత్రాలమై. సూర్యుడి మహిమ సూర్యుడికి గలదు, చంద్రుడి మహిమ చంద్రుడికి గలదు, నక్షత్రముల మహిమ నక్షత్రములకు గలదు. ఏ నక్షత్రము మహిమ ఆ నక్షత్రముకు గలదు. హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడు తెలుసా మన దేవుడు. మనల్ని ఆయన వెలిగించాలనుకుంటున్నాడు, మనల్ని ఆయన మహిమతో నింపాలనుకుంటున్నాడు, మనల్ని ఆయన అభిషేకంతో నింపాలనుకుంటున్నాడు, మనలను ఆయన అధికారంతో నింపాలనుకుంటున్నాడు. కానీ మనము ఆయన ఆశలను, ఆయన ఇష్టాలను, ఆయన స్థాయిని మనం గుర్తించట్లేదు, చేరుకోవట్లేదు. ముసలమ్మ ముచ్చట్లు, ముసలమ్మ ప్రార్థనలు, ముసలమ్మ ముచ్చట్లు, ముసలమ్మ ప్రార్థనలు. కానీ ఒక వీరుడి ప్రార్థన, ప్రైజ్ ది లార్డ్, అపోస్తుల ప్రార్థనలు. ఆమేన్. హల్లెలూయా. ఎడ తెగక ప్రార్థన. ఆమేన్. ప్రాణం పోతే పోని, ప్రార్థన ఆపేది లేదు. మా ప్రభువు చెప్పింది చెప్పాలా, మీరు చెప్పింది చెప్పాలా? మీరు చెప్పిన మాటలు చెప్పాలా, మా ప్రభు చెప్పిన మాటలు చెప్పాలా? మీరు ఏం చెప్పినా పర్వాలేదు, ఏం చేసినా పర్వాలేదు, మా ప్రభు మాటలను మేము చెప్తాం. ఎడతెగక ప్రార్థనలు, ఉపవాసాలు, సహవాసములు, రొట్టె విరుచుట. ఎంత క్రమం, ఎంత క్రమం, ఎంత క్రమం. వండర్ఫుల్ గాడ్. ఆదిమ సంఘంలో ఎందుకు అద్భుతాలు, ఎందుకు ఆశ్చర్యకార్యాలు, ఎందుకు పరిశుద్ధాత్మ బలంగా పనిచేసిన? సమర్పణ ఉంది అక్కడ, ప్రార్థన ఉంది అక్కడ, సహవాసం ఉంది అక్కడ, యథార్థత ఉంది అక్కడ. మరి ఇప్పుడు ఎక్కడుంది సంఘాల యథార్థత? ఎక్కడుంది సమర్పణ? బ్రదర్ సిస్టర్ అంటూనే వెనక మనిషి పక్కకు వెళ్తే వాళ్ళ మీదే మాటలు. ఏది నీ యథార్థత, ఏది నీ సమర్పణ, ఏది నీ పరిశుద్ధత? నువ్వు విశ్వాసివా? నువ్వు దేవుని బిడ్డవా? ఎక్కడన్నా దేవుడు నిన్ను ఎట్లా బలపరుస్తాడు? ఆయన ఆత్మ నీ మీద ఎట్లా బలంగా కార్యాలు చేస్తుంది? లోకంలో ఉన్న రాజకీయాలు సంఘంలోకి వచ్చాయి. లోకాన్ని ఏలుతున్న డబ్బు సంఘాన్ని ఏలుతుంది. ఆ డబ్బే సంఘంలో ప్రాముఖ్యమైన పాత్రను పోషిస్తుంది.
ప్రభు అన్నాడు, ఏనాడో చెప్పాడు, నీవు సిరికైనా దాసుడిగా ఉండు, నాకైనా దాసుడిగా ఉండు. ఆనాడే గుర్తించాడు, ఇది నా సంఘంలోకి కూడా వస్తుంది. కాబట్టి ఆయన శిష్యులతో చెప్తున్నాడు, మీరు సిరికైనా లేదంటే నాకైనా. సిరికి దాసుడిగా ఉండేవాడు నాకు దాసుడిగా ఉండలేడు. ఎందుకంటే ఈ ప్రపంచంలో ఫైనల్గా ఒక మనిషిని ఏలేది ఏంటి అంటే డబ్బు, లేదంటే నా ప్రభువు. ఇద్దరే వెళ్తారు. ఆ డబ్బు ఎవరో కాదు, అపవాది అయిన సాతానే. అపవాది అయిన సాతానే. డబ్బు 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 అపవాది అయిన సాతానే. నీ అవసరముకు తగ్గట్టుగా ఆయన ఏమంటాడు, మహిమైశ్వర్యం చొప్పున నీకు తీరుస్తానంటాడు. అబ్రహమా, ఇదిగో నువ్వు తెచ్చిన ధనం తీసుకెళ్ళు, మనుషులను అప్పగించావుగా, నువ్వు తీసుకొచ్చిన ధనమంతా తీసుకో అంటే అబ్రహాం అంటున్నాడు, నూలు పోగైనను చెప్పుల వారైనను నాకు అక్కరలేదు. ఎందుకో తెలుసా? ఒక దినాన నువ్వు అంటావు, అబ్రహాము నేనే గొప్పోని చేసినాని. నా దేవుడే నన్ను గొప్పోడిని చేశాడన్న సాక్ష్యం ఉండాలి తప్ప ఒకరు నన్ను గొప్పోడిని చేసిన సాక్ష్యం ఉండకూడదు. ఆమేన్. అబ్రహాము వెండి బంగారము మిక్కిలి ధనవంతుడై ఉండెను, కానీ ఆ ధనవంతుడు, ఆ ఐశ్వర్యం, ఆ దీవెన దేవుడి దీవెన తప్ప మరొకటి లేదు. ప్రైజ్ ది లార్డ్. దేవుని బిడ్డ, నువ్వు దేవునికి నమ్మకంగా ఉన్నప్పుడు అన్నీ సమకూరుస్తాడు. ఆయన అన్నీ సమకూరుస్తాడు, అన్నింటినీ కుదురుస్తాడు, అన్నిటినీ మారుస్తాడు. నువ్వు మాత్రం నామకార్థంగా, నువ్వు మాత్రం బలహీనురాలుగా, నువ్వు మాత్రం ముసలమ్మ ముచ్చట్లు చెప్పుకున్నట్లు పరీక్షించుకుంటున్నావా? నువ్వు గత సంవత్సరం ఎక్కడున్నావు విశ్వాసంలో, ఇప్పుడు ఎక్కడున్నావు? గత 6 నెలల క్రితం విశ్వాసంలో ఎక్కడున్నావు, ఇప్పుడు ఎక్కడున్నావు? గత నెలలో విశ్వాసంలో ఎక్కడున్నావు, ఇప్పుడు ఎక్కడున్నావు? గత నెలలో నీ ప్రార్థన జీవితం ఏంటి, ఇప్పుడు నీ ప్రార్థన అంటే అన్న మేము ముందు బాగానే ప్రార్థన చేసేవాళ్ళం, ఇప్పుడు ఏమొచ్చింది అంటే ముందు నేను చాలా బాగా ప్రార్థన, ఇప్పుడు ఏమైంది? యేసుప్రభు మారిపోయిందా? సీజన్లు మారినట్టు ఆయన మారాడా? ఆయన విడిచాడా? ఆయన తృణీకరిస్తా అన్నాడా? పోనీ ఆయన బలం తక్కువైందా? ఆయన నిన్ను చూడటం మానేశాడా? నీ ప్రార్థనలు వినటం మానేశాడా? ఏమీ కావు. సరైన బోధ నీకు లేదు, సరైన సంఘంలో నీవు లేవు, సరైన నాయకుడు నీ పైన లేడు, సరైన కాపరి దగ్గర నీవు లేవు, సరైన అభిషేకం కింద నీవు లేవు, సరైన ప్రత్యక్షత నీకు లేదు. అందుకే ఒకరోజు వెచ్చగా, ఒకరోజు చల్లగా, ఒకరోజు వెచ్చగా, ఒకరోజు చల్లగా. కానీ ఎప్పుడు ప్రభు ఏం కోరుతున్నాడో తెలుసా దేవుని బిడ్డ? కృపను ఉన్నావా నాన్న? కృపలుండి అధిక కృప, పైకి రా. ప్రైజ్ ది లార్డ్. ఎక్కడికి రమ్మంటాడు? పైకి రమ్ము. ఆమేన్. పైకి రమ్ము. కమా, పైకి రా, నువ్వు పైకి రా, పైకి రమ్ము. కృప నుండి అధిక కృప, మహిమ నుండి అధిక మహిమ. హల్లెలూయా. ఇది దేవుడి చిత్తం, ఇది దేవుడి ఏర్పాటు, ఇది దేవుడి ప్రణాళిక, ఇది దేవుడి సంకల్పం. మన ఎడల దేవుడి సంకల్పం, ఈ సంఘము పట్ల జీవము గల దేవుడి సంకల్పం, సార్వత్రిక సంఘము పట్ల దేవుడి సంకల్పం, తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం పట్ల దేవుడి సంకల్పం ఇదే. కానీ దేవుని బిడ్డ, దేవుని సంఘం నాన్న, అనేకులు ఈ దర్శనం కోల్పోతున్నారు, అనేకులు ఈ ప్రత్యక్షతను కోల్పోతున్నారు. అందుకే అపవాదిని ఎదిరించక వాడికి లోపడుతున్నారు, అపవాదిని గద్దించక, వాడిని వెళ్ళగొట్టక వాడితో రాజీ పడుతున్నారు, మనుషులను సంతోషపెట్టే కోరుతున్నారు. పౌలు అంటాడు, ఇకను నేను మనుషులను సంతోషపెట్టువాడనైతే నేను క్రీస్తుకు దాసుడను కాకపోదును. ప్రైజ్ ది లార్డ్. అందుకే నేను కొన్ని విషయాలు రోషంగా మాట్లాడతాను. ఇదివరకు నేను మీతో అన్న, ఎవరిని దేనిని లెక్క చేయవలసిన అవసరం నాకు లేదు, జీవము గల దేవుడే నాకు యజమానుడు. వేరే విషయాలు చెప్తారా? ప్రార్థన విన్నపాల, అవసరతల, అక్కర్ల, నేను మీ కడుపులో పుట్టిన బిడ్డలాగా మీ దగ్గర నేను తలవంచి వింటాను. కానీ పరిచర్య విషయం, దేవుడి విషయం, వాక్యం విషయం ఇంకొకటి చెప్తే నేను వినను.
ఎందుకు ఖచ్చితంగా అంత మాట్లాడతానంటే అది జీవము గల దేవుడి వాక్కు నుండి వచ్చేదై ఉండాలి. సమర్థించుకోవడానికి, సర్ది చెప్పుకోవడానికి, రాజీ పడడానికి, కప్పిపుచ్చుకోవడానికి కాలిపోయేది అది నేనే అవుతాను, కాలిపోయేది నువ్వే అవుతావు, నరకబడేది నువ్వే, నేనే. ఎందుకంటే దేవుడి సన్నిధి, దేవుడు కన్నులు, దేవుడి వాక్యము ఖడ్గముతోనూ అగ్ని జ్వాలలతోనూ పోల్చబడ్డాయే కానీ మరి దేనితో పోల్చబడలేదు. దేవుడి వాక్యం ఖడ్గంతోనూ, దేవుడు కన్నులు అగ్ని జ్వాలలతోనూ, ఆయన దహించు అగ్ని అయి ఉన్నాడని చెప్పబడింది కానీ వేరే మాట చెప్పబడలేదు. దేవుని సంగమా, దేవుని బిడ్డలమైన మనం భయముతో, భక్తితో ఆయన సన్నిధిలో లోపడతాం, ఆయన అధికారానికి ఒప్పుకుందాం, ఆయనకు సాగిలపడదాం. అయ్యా అయ్యా నీ 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 పరిచర్య ఇంకా బలముగా జరుగునట్లు, నా కుటుంబం రక్షణ పొందినట్లు, నా బిడ్డలు నీ యందు ఫలించినట్లు, నా భర్త నీ యందు ఫలించినట్లు, నా భార్య నీ యందు ఫలించినట్లు, నా తల్లిదండ్రులు నీ యందు ఫలించినట్లు, అయ్యా నీ బలమైన అభిషేకం, నీ బలమైన పరిచర్యలో నన్ను జ్ఞాపకం చేసుకో, నన్ను పాత్రగా వాడుకో. అడుగు, ప్రభు నిన్ను వాడుకుంటాడు, ప్రభు నిన్ను నిలబెట్టుకుంటాడు. అంతేగాని వెనుకకు చూడకు నాన్న, పక్కకు చూడకు నాన్న. నువ్వు అనుకుంటుండొచ్చు నాన్న, దేవుని బిడ్డ, ప్రభు ఖచ్చితమైన బోధ కలిగిన వాడాయన, ప్రభు రాజీ పడని బోధ ఇచ్చిన వెళ్ళిన వాడాయన. నానా, తమ్ముడు, చెల్లి, ఎవనా బిడ్డ, రాజీ పడకు నాన్న లోకంతో, రాజీ పడకు నాన్న స్నేహితులతో, రాజీ పడకు నాన్న పాపంతో. నీ దేవుడు రోషం గల దేవుడు, నీ దేవుడు రోషం గల దేవుడు. ఆయనకు రోషం పుట్టిస్తావా? ఆయనకు కోపం పుట్టిస్తావా? దేవుని బిడ్డ, రాజీ పడకు పాపంతో, రాజీ పడకు లోపంతో, రాజీ పడకు ఈ లోక సంబంధీకులతో. రోషము గల దేవుని బిడ్డగా నువ్వు జీవించు. ఆయన రోషము గల దేవుడు, ఆయన నీ పక్షాన ఆయన రోషముతో ఉన్నాడు. నువ్వు ఆయన కొరకు రోషంగా ఉండలేవా? రోషంగా బతకలేవా? రోషంగా మాట్లాడలేవా? రోషంతో ప్రార్థనలు గడపలేవా? నాన్న, దేవుని బిడ్డ, అప్పగించుకుంటా వయసేకి. ప్రార్థన చేసుకుందాం. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను. సర్వశక్తిమంతుడా, ఇది నాన్న ప్రభువా, నీవు మాట్లాడిన ప్రతి మాట మా జీవితంలో పని చేయనుగాక. నిశ్చయముగా బిడ్డల జీవితాల్లో ఇప్పటి వరకు ఏలిన సాతాను కుమారులు, సాతాను అనుచరులు, సాతాను ప్రియులు యేసు నామములో ఇక ముందు ఏలకపోవుదురుగాక. సంపూర్ణముగా వాటి బలమును, వాటి సామర్థ్యమును, వాటి గుణములను, వాటి క్రియలను తీసుకొని యేసు నామములో అవి వెళ్ళిపోవునుగాక. నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో, సర్వశక్తిమంతుడైన యేసుక్రీస్తు నామంలో, అధికారము గల దేవుని ప్రతినిధిగా యేసు నామములో ఆజ్ఞాపిస్తున్నాను. అపవాది పుత్రులారా, అపవాది అనుచరులారా, యేసు నామములో సంఘములో ఉన్న బిడ్డలను, కుటుంబాలను యేసు నామములో విడిచిపోమని ఆజ్ఞాపిస్తున్నాను. ఈ పరిచర్య ఫలించకుండానట్లు అడ్డముగా ఉన్న ప్రతి సాతాను సమూహము యేసు నామములో బొమ్ముగా లయమగునుగాక. యేసు నామములో అద్భుతము, గొప్ప జీవితము బిడ్డలకు కలుగునుగాక. స్వస్థత జీవితము, సమృద్ధి జీవితం కలుగునుగాక. బిడ్డలను దీవిస్తూ ఆశీర్వదిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. God bless you.